అసలు భర్త ఉన్నాడు అనడానికి, ఆమెకు పెళ్లి అయ్యిందని తెలపడానికి సంకేతంగానూ నుదుటిన కుంకుమ ధరించాలి. పెళ్లైన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటిన కుంకుమ ధరించాలి అని సాక్షాత్తు ఆ జగన్మాత అయిన పార్వతీదేవి ఆజ్ఞాపించారని మన పురాణాలు చెబుతున్నాయి. చూసి చూడగానే కొంచెం పెద్ద బొట్టు పెట్టుకుని స్త్రీ కనబడగానే మనకు తెలిసిపోతుంది ఆమెకు పెళ్లి అయ్యిందని, సుమంగలి అని. అదే నిలువు బొట్టు పెట్టుకుని కనిపిస్తే ఆమె ఇంకా కుమారి అని, పెళ్లి కాలేదని అర్థం. అసలు సుమంగలి అయిన స్త్రీ మొత్తం 5 స్థానాల్లో కుంకుమ ధరిస్తే ఆ స్త్రీకి వైదవ్యం ఉండదని సాక్షాత్తు ఆ జగదాంబ చెప్పిందట. ఎక్కడ పెట్టుకోవాలి అంటే, 1 పాపిట్లో ఒక బొట్టు పెట్టుకోవాలి. సీతాదేవి పాపిట్లో సింధూరం ధరించి దానిపై పాపిడి బిల్లను అనగా దానినే చూడామణి అని అంటారు ధరించేదట. ఆంజనేయ స్వామి ఎందుకమ్మా సింధూరం ధరిస్తున్నావు అని అడిగితే, నా స్వామి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని, నా వైపు ఆకర్షితుడవుతాడని చెప్పడంతో స్వామి తన శరీరమంతా సింధూరం పూసుకోవడం అలవాటుగా చేసుకుని శ్రీరామచంద్రుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. 2 కనుబొమ్మల మధ్యన భర్త ఆయుష్షు పెరగడానికి, నిత్య సుమంగిలిగా ఉండటానికి. 3 కంఠం దగ్గర. 4 వక్షస్థలం మధ్యన. 5 నాభి దగ్గర. ఈ 5 చోట్ల కుంకుమ ధరించిన స్త్రీకి వైదవ్యం లేకుండా భర్త కన్నా ముందే తానే సౌభాగ్యవతిగా వెళ్లిపోవడానికి దోహదపడతాయి. సీతాదేవి ఇలా ధరించడం వలనే రాముని కన్నా ముందే తన అవతారాన్ని చాలించింది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.